హే ఏంటిది? ఎవరన్నా చూస్తే బాగుండదనా? నాకే నచ్చట్లేదు. ఇలాంటి పిచ్చి చేష్టలు ఎవరికైనా నచ్చుతాయా? పెళ్లికి ముందు ప్రేమిస్తే తప్ప, రేపు నిశ్చితార్థం జరిగాకైనా హద్దులుంటాయా హద్దులుంటాయా? నిశ్చితార్థానికి అర్థం ఏంటో తెలుసా? వీణ్ణా మొగ్గుడు, ఇది నా పెళ్ళామన్న సర్టిఫికేట్ని పొందడమే కదా. నీకు తెలిసింది ఇదే. నిశ్చితార్థం అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య పరస్పర అవగాహన ఉండి మనస్ఫూర్తిగా జీవితాన్ని పంచుకోవడానికి ఆమోదం తెలపడం అని అర్థం. సార్, మనకంత డెప్త్ అర్థాలు అవసరమా? రింగు తొడిగామా, తాళి కట్టామా, హనీమూన్కి వెళ్ళామా, దట్స్ ఆల్. ఎంగేజ్మెంట్ అయిందంటే మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండే. నేను నీ మెడలో పసుపు తాడు కట్టిన తర్వాతే నీ భర్తనవుతాను. అయితే పురికోసకి పసుపు రాసి ఇప్పుడే కట్టు. పెళ్ళైందని ఫిక్స్ అయిపోతా. బ్లాక్మెయిల్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటే తర్వాత నువ్వు సంతోషంగా ఉండలేవు నందిక. నేను బ్లాక్మెయిల్ చేయలేదు. హార్ట్ బ్లాస్ట్ అయ్యేంత ప్రేమ పెంచుకున్నాను. నువ్వెక్కడ కాదంటావునని జస్ట్ ఒక సిట్యువేషన్ని అడ్డం పెట్టుకున్నాను అంతే. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు కదా. నేను అబద్ధం ఆడలేదు. జరిగిన దాన్ని నాకు అనుగుణంగా వాడుకున్నాను. నా లవ్ సక్సెస్ కావడమే నాకు ముఖ్యం విరాట్. చూడు, రేపు ఎంగేజ్మెంట్ అవ్వగానే ఆ వీడియోస్ అన్నీ నా కళ్ళ ముందే డిలీట్ చేయాలి. ఒరిజినల్స్ ఎన్నున్నా నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. బ్లాక్మెయిల్కే బ్లాక్మెయిలింగా? సరే సార్, రేపు ఎంగేజ్మెంట్ అవ్వగానే సగం వీడియో ఇస్తాను. ఎందుకంటే సగం మొగుడివి కదా. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు మొత్తం వీడియో ఇచ్చాకే పాల గ్లాస్ ఇస్తా, మురిపాలు పొంగిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. పేరుకే నువ్వు ఆడపిల్లవి, లక్షణాలు ఒక్కటి లేవు. ఛే! చీర కట్టుకొస్తే నన్ను చూసి బాబు బొమ్మ కుళ్ళుకుంటుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మీరేంటి సార్ ఇలా అంటారు? గొప్పలుంటే మీ ఫ్యామిలీ గురించి చెప్పుకో. నీ గురించి చెప్పుకుంటే తప్పుగానే అనిపిస్తాయి. వెళ్ళు. ఆడపిల్ల కోప్పడితే అందంగా ఉంటుందంటారు, కానీ మగాడివి నువ్వు చిరాకు పడితే ఇంకా స్మార్ట్గా కనిపిస్తున్నావు విరాట్. నీ కలరే నాకొచ్చుంటే మిస్ ఇండియానే అయ్యేదాన్ని. నువ్వు ఇండియాలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. పొరపాటున పుట్టినా సరిదిద్దుకోవడానికైనా సరిగ్గా పెరగాలి. ఉండాల్సిన హైట్ కన్నా ఎక్కువే ఉన్నాను కదా. నీకు చెప్పిన అర్థం కాదని అర్థమైంది. వెళ్ళు. ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది విరాట్. 2 నిమిషాలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. ప్రకృతిలో ఏముంది బాస్? ఆడపిల్లను మించిన అందం ఈ ప్రకృతిలో ఉందా? సరే, నువ్వు చూస్తూ ఉండు, నేను నిన్ను చూస్తూనే ఉంటాను. ఆపు. ఏం కావాలత్త? వెనక్కి పోని చెప్తాను. రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకొని నా కాడకొచ్చిన వంటే పానం అంటే నమ్మాలో నవ్వాలో అర్థం కావడం లేదు. రింగు తొడిగామా, తాళి కట్టామా, హనీమూన్కి వెళ్ళామా, దట్స్ ఆల్. ఎంగేజ్మెంట్ అయిందంటే మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండే. ఈ సుకుమారమైన రాకుమారుడి సెయ్యి నందిక అట్టుకుంటాది. పురికోసకి పసుపు రాసి ఇప్పుడే కట్టు. పెళ్ళైందని ఫిక్స్ అయిపోతా. అన్నయ్య, అన్నయ్య, ఏంటి హనీ? డిన్నర్ చేయకుండా రూమ్లో ఏం చేస్తున్నావు? గతాన్ని తలుచుకుంటూ ఉండిపోవాలా?
భవిష్యత్తును ఊహించుకొని బాధపడాలో అర్థం కావడం లేదు. అన్నయ్య, ఇప్పుడు కూడా నా గురించి కాకుండా నీ ప్రేమ గురించే నేను ఆలోచిస్తున్నాను. ఈ ఒక్క రాత్రి మిస్ చేసుకుంటే భూమిని లైఫ్ లాంగ్ మిస్ చేసుకోవాల్సి వస్తుంది. తనకు నా ప్రేమని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఈజీగా అర్థం అవడానికి అది హిస్టరీ కాదు, సైన్స్. మనసుకి మధ్య కెమిస్ట్రీ జరగాలి. అప్పుడు గాని ఇద్దరు మనుషులు ఒక్కటి కారు. చివరి క్షణం వరకు భూమిని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో తెలియచేయాలన్నయ్య. రా అన్నయ్య, వెళ్దాం. ఎక్కడికి విరాట్? రేపటి నుంచి ఎలాగో నాకు స్వేచ్ఛ ఉండదు. ఈ ఒక్క రాత్రైనా నన్ను స్వేచ్ఛగా తిరగనివ్వమ్మా. ఏంటి, ఈ అమ్మ నీకు రాక్షసిలా కనబడుతుందా? జరుగుతున్నది జరగబోయేది ఏదైనా పైవాడు రాసిన రాత ప్రకారమే జరుగుతుంది. నేను నందికిని బలవంతంగా కట్టబెట్టాలనుకున్నా నువ్వు ఒప్పుకున్నాకే ఈ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. బాబు, నా కళ్ళ ముందు కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయిని పెళ్ళాడి తను సుఖపడక ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకున్న దాన్ని ఇబ్బంది పెట్టేశాడు. ప్రేమిస్తే ఒకరినే ప్రేమించాలి, పెళ్ళంటూ చేసుకుంటే ఒకేసారి ఒకే అమ్మాయి. ఒకరిని ప్రేమించి మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నేను నందికా ఫాదర్ శ్రీపతిని కాను, విరాట్ని. ఐఎమ్ సారీ ఆంటీ. శ్రీపతి గారి గురించి మీకు తెలియదు కదా. ఆయన గురించి అని కాదు, నా గురించి చెప్తున్నాను. నేను ఏ అమ్మాయిని ప్రేమించినా ఆ అమ్మాయి నన్ను నమ్మి వస్తే తల్లిదండ్రులు కాదు, ప్రపంచాన్ని ఎదిరించి పెళ్లి చేసుకుని తన వైపే నిలబడతాను. అంటే ఎవరినన్నా ప్రేమిస్తున్నావా? చెప్పన్నయ్య, అమ్మ అడుగుతుంది కదా. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? వన్ సైడ్ లవ్ స్టోరీ నడపడం నాకు ఇష్టం ఉండదు అని. నేను ఇష్టపడే అమ్మాయి నన్ను ఇష్టపడాలి, నాలాగే నాకన్నా ఎక్కువగా ప్రేమించాలి. అలాంటి అమ్మాయిని ప్రేమించానని అమ్మతో చెప్పడానికి నాకు ధైర్యం ఉంది. అమ్మ ఒప్పుకుంటుందన్న నమ్మకం ఉంది. నందికే నా లైఫ్ పార్ట్నర్ని రాసిపెట్టుంటే నా ఇష్టాల్ని రేపు జరగబోయే గణపతి హోమంలో కాల్ చేస్తాను. నా లైఫ్ ఈ ఒక్క రాత్రే నా చేతుల్లో ఉంటుంది. నన్ను ఏం అడగకుండా బయటికి పంపించు ప్లీజ్. మామ్, అన్నయ్య నన్ను తోడుగా రమ్మంటున్నాడు. जय बोलो गणेश महाराज की जय। ओम गणेशाय नमः, ओम पिज्जाय नमः, ओम सानिया मूर्तियाय नमः। దండం పెట్టుకుందాం. వీళ్ళేంటే మిడ్ నైట్ పూజలు మొదలెట్టారు? అదే అర్థం కావట్లేదు. బొజ్జ గణపయ్య, హోటల్లో శుద్ధంగా నీకోసమే మా భూమి దిబ్బరొట్ట చేసినది. ఇదిగో ఇదే నీకు ఇయాల ప్రసాదం. రేపు నాకు నందికకు ఎంగేజ్మెంట్, అది కూడా నీ కళ్ళ ముందే జరగబోతుంది. రేపు అత్యంత వైభవంగా మా ఇంట్లో నిశ్చితార్థం వేడుకలు జరగబోతున్నాయి. తమరు తప్పకుండా విచ్చేసి కళ్ళారా చూసి ఆనందించి వెళ్లాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.